ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక అద్దాన్ని చూసి భయపడ్డారా? సాధారణంగా మిర్రర్ అనేది మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కానీ అమెరికాలోని ఒహియోలో ఉన్న ఒక మిర్రర్ చూసిన వాళ్లకు తమ ప్రతిబింబం కాకుండా వింత భయంకరమైన విజన్స్ ని చూపిస్తుంది. ఈరోజు అదే డార్క్ మిర్రర్ ఆఫ్ ఒహియో గురించి మాట్లాడుకుందాం. ఒహియోలో ఒక హాంటెడ్ మ్యూజియంలో ఈ మిర్రర్ ఉంచబడింది. మొదటిసారి దాన్ని ఒక సైకిక్ తీసుకొచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ మిర్రర్ డార్క్ ఎనర్జీని స్టోర్ చేస్తుందని. సాధారణంగా మిర్రర్లో మనం మన ముఖాన్ని చూస్తాం, కానీ ఈ మిర్రర్లో చూసిన వారు డిసార్టెడ్ ఈవిల్ వెర్షన్ ఆఫ్ థీమ్సెల్ఫ్ కనబడుతుందని క్లెయిమ్ చేశారు. ఈ మిర్రర్ ని చూసిన వాళ్ళలో చాలా మంది ఒకే మాట చెప్పారు. వారి ముఖం ఘోరంగా మారిపోతుంది, కళ్ళు ఎర్రగా మారుతాయి, స్కిన్ కరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొందరికి మిర్రర్లో మరణం సీన్స్ కూడా కనిపించాయని చెప్పారు. దాన్ని చూసిన తర్వాత చాలా మందికి డిప్రెషన్, భయంకరమైన డ్రీమ్స్ వచ్చాయట. కొందరు వీక్స్ పాటు సరిగా నిద్ర పట్టలేదని రిపోర్ట్ చేశారు. హాంటెడ్ మ్యూజియంకి వచ్చిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఈ మిర్రర్ ని టెస్ట్ చేశారు. ఈఎంఎఫ్ మీటర్స్ అబ్నార్మల్ గా రియాక్ట్ అయ్యాయి. కొందరు కెమెరాస్ లో అన్ఎక్స్ప్లెయినబుల్ షాడోస్ ని క్యాప్చర్ చేశారు. కానీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎవరికీ దొరకలేదు. ఇది నిజంగానే హాంటెడ్ మిర్రరా, లేక మన భయాలు మన బ్రెయిన్ కి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాయా అన్నది తెలియదు. ఈ మిర్రర్ ని ఇప్పటికీ ఒహియోలోని ట్రావెలింగ్ మ్యూజియం ఆఫ్ ది పారానార్మల్ అండ్ అకల్ట్ లో లాక్ చేసి ఉంచారు. విజిటర్స్ దాన్ని చూడొచ్చు, కానీ గ్లాస్ కేస్ బయట నుండే, ఎందుకంటే డైరెక్ట్ గా చూస్తే ప్రమాదమని స్టాఫ్ వార్న్ చేస్తారు. సో ఇదే డార్క్ మిర్రర్ ఆఫ్ ఒహియో కథ, ఒక కర్స్డ్ హాంటెడ్ ఆబ్జెక్ట్. సో మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మిర్రర్లో డార్క్ ఎనర్జీస్ క్యాప్చర్ అవుతాయా, లేక ఇవన్నీ హ్యూమన్ ఇమాజినేషన్స్ మాత్రమేనా? కామెంట్స్లో రాయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.